నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. నేను ఒక స్టార్టింగ్లో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేశాను మేడం. జాబ్ చేస్తే అక్కడ నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. అంటే తను ఏంటంటే జూనియర్ కింద జాయిన్ అయింది. జూనియర్ కింద జాయిన్ చేస్తే ప్రతి దానికి కూడా నాకు హెల్ప్ అడిగేది అనమాట. హెల్ప్ చేస్తూ మా మధ్య ఉన్న ఆ బాండింగ్తో అలా దగ్గర అయ్యాను. ఎప్పుడు పరిచయం? ఎంతకాలం నుంచి? మాకు పరిచయం అయ్యి జస్ట్ 5 months అవుతుంది మేడం. ఇదంతా కూడా 5 నెలల్లోనే? 5 నెలల్లోనే. ఏంటి అంత జెట్ స్పీడ్ లో ఉన్నారంతా? మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందా? ఫిజికల్ రిలేషన్ ఉంది మేడం. ఓర్ని, ఏంటి 5 నెలల్లో ఇన్ని ట్విస్టులు, ఎంత ఫాస్ట్ గా ఉన్నారు ఆ జనరేషన్. అంటే నేనేంటంటే ఆ అమ్మాయిని నమ్మాను మేడం. మీరిద్దరైతే ఫిక్స్ అయ్యారు? మా ఇద్దరం అయితే ఫిక్స్ అయ్యాం. మామూలు ఇంట్లో కలిసి ఉండేవాళ్ళని. కలిసి ఉండే ప్రకారం నేను నా జాబ్ పని మీద నేను వచ్చేవాడిని, తన జాబ్ పని మీద ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉండేవాళ్ళ? ఒక ఇల్లు తీసుకొని ఉన్నారా? ఒక ఇల్లు అంటే బయట సపరేట్ గా ఉన్నాం మేడం. మీ పెద్దలకి తెలుసా మీ ఇద్దరు రూమ్ తీసుకుని ఒకే రూమ్? పెద్దలకి తెలియదు. ఎంతకాలం అయింది ఇల్లు తీసుకొని ఒక 2 months అవుతుంది మేడం. 5 months లో అన్ని రకాల పనులు అయిపోయినాయి. నేను మా అత్త బజార్కి వెళ్ళి వస్తున్న టైంలోని ఆవిడ వేరొక వ్యక్తి బైక్ మీద నడుము పట్టుకొని అతనితో క్లోజ్గా మూవ్ అయ్యి వెళ్తుంది మేడం. వీళ్ళు కనిపించారా? సరిపోయింది. మరి ఉత్త బైక్ మీద వెళ్ళిన దానికి నువ్వు వదిలేస్తా? బైక్ మీద అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక వ్యక్తితో వెళ్ళడం తప్పులేదు. ఒక అన్నయ్య అనుకోవచ్చు, తమ్ముడు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు ఒక నార్మల్ గా. కానీ అది చేసుకుని వెళ్ళింది కదా మేడం. నడుము పట్టు కూడా నీకు ప్రాబ్లం అయింది. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే ఆల్రెడీ అమ్మాయికి పాత పరిచయాలు ఉన్నాయి, నీతో పాటు నువ్వు కాకుండా ముందుగా ఆల్రెడీ చాలా మందితో చేసింది ఎంక్వైరీ చేస్తే అక్కడ కంపెనీకి వెళ్ళగానే అక్కడ మొత్తం చెప్పేశారు, మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పారు. ఉండేవారంటే ఎవరు? 5 బళ్ళు ఎక్కిందా? 5తో పాటు తిరిగిందా? 5తో కలిసి తిరిగింది అంట మేడం. మా అత్తగారు తెలిసి ఏం చేశారంటే నా మీద నువ్వు కానీ మా అమ్మాయిని కానీ వదిలేస్తే నీ మీద రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టేస్తాను అన్నమాట. మా అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, నువ్వు వాడుకొని వదిలేసినావు మొత్తము. నేను అన్నాను పోలీస్ కేసు పెడతాను, నేను అన్నాను మేడం పెట్టుకో, ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు. మీ గ్రాఫ్ చూసావా? 5 నెలల్లో లవ్ స్టోరీ అంట, కలిసి ఉండటం అంట, ఒకరింటికి వెళ్ళటం అంట, మీరు మీ అత్తగారితో బజార్కి వెళ్ళటం అంట, మీ వైఫ్ వేరే వాడి బండి ఎక్కటం, కంపెనీలు మారిపోవటం, ఒకే రూమ్ లో ఉండటం. అబ్బా, ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు జరగవలసిన సినిమా అంతా కూడా 5 నెలల్లో చూపెట్టేశారు మీ ఇద్దరు. వాళ్ళ అమ్మ ఏ కేసు అయితే అందో ఆ కేసు ఫైల్ చేస్తే నువ్వు మినిమం 60 days జైల్లో ఉంటావు. చాలా పెద్ద కేసు కింద లెక్క అది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.